మహేంద్ర సింగ్ ధోని అంటేనే ఒక వ్యూహకర్త, ఒక ఆలోచనాపరుడు. మైదానంలోనే కాదు, వెలుపల కూడా ఆయన మాటలు ఎంతో లోతుగా, అర్థవంతంగా ఉంటాయి. తాజాగా టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తు గురించి ధోని చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక ఆటగాడి కెరీర్ను నిర్ణయించాల్సింది కేవలం వయసు మాత్రమే కాదని, ఫిట్నెస్ మరియు మైదానంలో వారు కనబరిచే ప్రదర్శన మాత్రమే అసలైన కొలమానాలని ధోని కుండబద్దలు కొట్టారు. సాధారణంగా 35 ఏళ్లు దాటిన తర్వాత ఆటగాళ్ల రిటైర్మెంట్పై చర్చలు మొదలవుతాయి. కానీ ధోని దృష్టిలో మాత్రం అనుభవం అనేది మార్కెట్లో కొంటే దొరికేది కాదు. సచిన్ టెండూల్కర్ వంటి వారు 16 ఏళ్లకే కెరీర్ ప్రారంభించి సుదీర్ఘ కాలం ఆడటం వల్ల అపారమైన అనుభవం గడించారని, అటువంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు జట్టులో ఉండటం దేశానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. సో 2027 వన్డే ప్రపంచ కప్లో గనక రోహిత్, కోహ్లీలు ఆడతారా లేదా అనే ప్రశ్నపై స్పందిస్తూ ఈ నిర్ణయాన్ని వారికే వదిలేయాలని, వారు ఫిట్గా ఉండి దేశం కోసం రాణించాలనే తపనతో ఉంటే వారిని ఆపాల్సిన అవసరం లేదని ధోని స్పష్టం చేశారు. ఒక ఆటగాడు తన హృదయ స్పందనను, భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఒత్తిడిలో ఎలా ఆడాలో తెలుసుకోవడానికి కనీసం 80 నుండి 90 మ్యాచ్లు అవసరమవుతాయని, కేవలం 20 మ్యాచ్లు ఆడిన వారిని అనుభవజ్ఞులుగా పరిగణించలేమని ధోని విశ్లేషించారు. అయితే రెండవ కోణంలో చూస్తే జట్టు ఎంపికలో ఉండాల్సిన పారదర్శకత మరియు సమతుల్యత గురించి ధోని చాలా స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. యువ ఆటగాళ్ల ఉత్సాహం ఎంత అవసరమో, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకునే సీనియర్ల అనుభవం కూడా అంతే ముఖ్యమని ఆయన వివరించారు. అందరూ ఆటగాళ్లను ఒకే త్రాటిపై చూడాలని, ప్రదర్శన బాగున్నంత వరకు జట్టులో చోటు దక్కడం వారి హక్కు అని పేర్కొన్నారు. తన కెరీర్ ఆరంభంలో ఎవరూ తనకు దిశానిర్దేశం చేయలేదని, అలాగే ఇప్పుడు సుదీర్ఘకాలంగా ఆడుతున్న ఆటగాళ్లకు వారి వయసు గురించి ఇతరులు చెప్పాల్సిన అవసరం లేదని ధోని అభిప్రాయపడ్డారు. సో రాబోయే 5 ఏళ్లలో ఎవరైనా సరే వారు రాణిస్తున్నంత కాలం ఆడటంలో తప్పు లేదని ఆయన సమర్థించారు. ప్రజెంట్ T20 ప్రపంచ కప్ గురించి మాట్లాడుతూ భారత జట్టు అత్యంత ప్రమాదకరమైన జట్లలో ఒకటిగా నిలుస్తుందని ధోని ధీమా వ్యక్తం చేశారు. జట్టులో కావలసిన అనుభవం, సరైన సమతుల్యత ఉన్నాయని, ఒత్తిడిని జయించే సత్తా ఈ బృందానికి ఉందని ఆయన ప్రశంసించారు. మొత్తానికి ధోని వ్యాఖ్యలు రోహిత్, కోహ్లీల అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపడమే కాకుండా సెలెక్టర్లకు కూడా, విమర్శకులకు ఒక బలమైన తర్కాన్ని అందించాయి. సో ఆటగాడి రిటైర్మెంట్ అనేది వారి వ్యక్తిగత నిర్ణయమని, అది వారి ఫిట్నెస్ మరియు దేశం పట్ల వారికి ఉన్న నిబద్ధతపై ఆధారపడి ఉంటుందని ధోని ఈ సుదీర్ఘ విశ్లేషణలో తేల్చి చెప్పారు.